హలో స్టూడెంట్స్, గత వీడియోలో సి లాంగ్వేజ్లో ఉండే ఎరేస్ గురించి నేర్చుకున్నాం. అక్కడ మనం నేర్చుకున్న ఎరేస్ కాన్సెప్ట్ ఇంటిజర్ ఎరే లైక్ ఫ్లోట్ ఎరే నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో క్యారెక్టర్ ఎరే గురించి నేర్చుకుంటున్నాం. క్యారెక్టర్ ఎరే అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఇది వరకు మనం చెప్పిన ఎరే ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది, ఇంటిజర్ మాదిరిగా ఉంటుంది. కాకపోతే దానికి అంటే ఇంటిజర్ ఎరేకి క్యారెక్టర్ ఎరేకి స్లైట్ వేరియేషన్ ఉంది. ఎలా అంటే ఇక్కడ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 10, దీని మీనింగ్ ఏంటంటే నేమ్ ఈజ్ వన్ వేరియబుల్, దిస్ వేరియబుల్ ఈజ్ క్యారెక్టర్ వేరియబుల్ అండ్ ఇట్ మే బీ స్టోర్ 10 క్యారెక్టర్స్. అంటే ఇక్కడ 10 ఎలిమెంట్స్ని 10 క్యారెక్టర్ ఎలిమెంట్స్ని కాన్స్టెంట్స్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అయితే ఈ 10 ఎలిమెంట్స్ని ఏ విధంగా స్టోర్ చేయొచ్చు అంటే ఇది ఈ విధంగా ఉంటుంది. ఎవ్రీ క్యారెక్టర్ మస్ట్ బీ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఎరే మస్ట్ ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్ మీన్స్ బ్యాక్ స్లాష్ అండ్ 0, రెండింటిని కలిపి నల్ క్యారెక్టర్ అంటారు. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ అని చెప్పున్నాం. ఇందులో వస్తుంది \0 నల్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ వన్ చెప్పొచ్చు ఏంటంటే క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 10 ఈక్వల్ టు వేణు అని మెన్షన్ చేసి ఉన్నాను. VENU వేణు అనేది ఒక స్ట్రింగ్గా చెప్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ని డబుల్ కొటేషన్లో మెన్షన్ చేయొచ్చు. పైన చెప్పిన దానిలో V క్యారెక్టర్, E క్యారెక్టర్, N క్యారెక్టర్, U క్యారెక్టర్, \0 ఈజ్ నల్ క్యారెక్టర్. ఇప్పుడు సెకండ్ చెప్పిన దాంట్లో VENU ఒకే, ఎక్కడ కామా కూడా మెన్షన్ చేయకుండా ఒకే లైన్లో రాసి ఉన్నాం కాబట్టి దీన్ని స్ట్రింగ్ అంటారు. ఎవ్రీ స్ట్రింగ్ మస్ట్ బీ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే ఇంటిజర్ ఎరేస్ని ఈ విధంగా రాయడానికి లేదు. V 1 క్యారెక్టర్, E 1 క్యారెక్టర్, N 1 క్యారెక్టర్, U 1 క్యారెక్టర్ అని చెప్పున్నాం కాబట్టి ఇవన్నీ పక్కనే రాసుకొని పోతే ఒక స్ట్రింగ్ ఫామ్ అవుతుంది. ఈ స్ట్రింగ్ ఇంటిజర్కి ఫ్లోట్కి అయితే అవ్వదు. సరే, ఇక్కడ చూడండి, ఎవ్రీ క్యారెక్టర్ ఎరే ఆల్వేజ్ ఎండ్స్ విత్ నల్ క్యారెక్టర్. ప్రతి క్యారెక్టర్ ఎరే ఎప్పుడు కూడా లాస్ట్లో నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. అది ఇంటిజర్కి కానీ ఫ్లోట్కి కానీ రిమైనింగ్ ఎటువంటి కాన్స్టెంట్స్ వాల్యూస్కి కానీ అది ఎండ్ అయితే అవ్వదు. ఓకే, ఓన్లీ క్యారెక్టర్ ఎరేకి మాత్రమే అవుతుంది. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎరే తీసుకుందాం. ఎరే వేరియబుల్లో ఎలిమెంట్స్ని ఏ విధంగా స్టోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు హెడర్ ఫైల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్, నెక్స్ట్ వన్ క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 10. దీని మీనింగ్ ఏంటంటే 10 ఎలిమెంట్స్ని క్యారెక్టర్ ఎలిమెంట్స్ని నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఎలా చేస్తున్నానంటే మ్యాక్సిమం 10 తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ యూజ్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ని రీడ్ చేస్తున్నాను. స్కాన్ఎఫ్ %C ampersand నేమ్ ఆఫ్ 5 అండ్ నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 1, నేమ్ ఆఫ్ 2, నేమ్ ఆఫ్ 3 అండ్ నేమ్ ఆఫ్ 4. నాట్ 5 అవ్వదు, అంటే 0 నుంచి 4 వరకు, అంటే 5 లెటర్స్ని మనం తీసుకోవచ్చు. ఓకే, సరే, వాటిని ప్రింట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ యూజ్ చేసేసి ఫర్ i = 0, i <5, i++ printf %C నేమ్ ఆఫ్ 5. అంటే 5 లెటర్స్ని తీసుకున్నాను, 5 లెటర్స్ని ప్రింట్ చేశాను, అంతే. అయితే ఇక్కడ చూసినట్లయితే అక్కడ చూడండి, సర్కిల్గా నేను రౌండప్ చేసింది ఫర్ లూప్ యూజ్ చేశాను. ఫర్ లూప్, ప్రింట్ఎఫ్, స్కాన్. వీటికి బదులుగా మనం డైరెక్ట్గా క్యారెక్టర్ ఏరియాని రీడ్ చేయాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే స్కాన్ఎఫ్ %S అనే ఫార్మేట్ స్పెసిఫైర్ యూజ్ చేసేసి స్ట్రింగ్ ఒకేసారి మనం రీడ్ చేయొచ్చు. %S నేమ్ సేమ్. ఇప్పుడు ఇక్కడ మనం సర్కిల్లో పెట్టింది చూసినట్లయితే ఆ ఎంటైర్ స్ట్రింగ్ని ఒకేసారి మనం ప్రింట్ చేయొచ్చు కావాలనుకుంటే. ప్రింట్ఎఫ్ %S నేమ్. అక్కడ చూడండి, అక్కడ స్కాన్ఎఫ్ %S, అక్కడ గుర్తుపెట్టుకున్నట్లయితే స్కాన్ఎఫ్ %S నేమ్ ఆఫ్ 0, నేమ్ ఆఫ్ 1 కాదు, డైరెక్ట్గా స్ట్రింగ్ మొత్తం ఒకేసారి రీడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక్కొక్క లెటర్ని రీడ్ చేయట్లేదు అక్కడ. కాబట్టి అక్కడ మనం యాంపర్సండ్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ ప్రింట్ కూడా సేమ్ అంతే, మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ మనకు అవసరం లేదు, అంతే. ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే
ఎంటర్ క్యారెక్టర్స్ ఇక్కడ నేను 5 టైమ్స్ కాకుండా 4 మాత్రం తీసుకున్నాను. VENU అని తీసుకున్నాను. ఒక్కొక్క లెటర్ని ఆ లెటర్ని ప్రింట్ చేశాను కాబట్టి VUNE వస్తుంది. ఇది సి లాంగ్వేజ్లో ఉండే క్యారెక్టర్ ఎరేస్. ఓకే, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు కావాల్సి ఉంది. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుగులో సి లాంగ్వేజ్ సులభంగా, ఈజీగా అర్థమయ్యే రీతిలో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మరలా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.